మహిళల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఆకతాయిల వేధింపులు, అత్యాచారాల నుంచి మహిళలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీ టీమ్స్కు సారథ్యం వహిస్తున్న హైదరాబాద్ అడిషనల్ సిపి స్వాతి లక్రా ఇంటర్వ్యూని ఇవాళ ఆవిష్కరిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. షీ టీమ్స్ వచ్చిన తర్వాత ఏమైనా చేంజ్ అనిపిస్తుందా? యాక్చువల్గా షీ టీమ్ స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ ఒక మంత్ అయింది. ముందు ఇనీషియల్ డేస్లో మాకు ఆల్మోస్ట్ 10-12 కేసెస్ మేము పట్టుకున్నాము. ఇప్పుడు ఆఫ్టర్ 1 month కొద్దిగా తగ్గింది. కానీ ఎవరెవరికి మేము ఇప్పుడు పట్టుకుంటున్నాము వాళ్ళు యాక్చువల్గా షీ టీమ్స్ గురించి వినలేదు. సో అంటే మేబీ ఇంకా అవేర్నెస్ ఈ షీ టీమ్స్ గురించి పెంచాలి. దానికోసం వీఆర్ ట్రయింగ్ టు పుట్ పోస్టర్స్ అండ్ మేము కాలేజెస్లో కూడా వెళ్ళి దీని గురించి అవేర్నెస్ పెంచుతాము. ఇప్పుడు ఎక్కువగా వస్తున్న కంప్లైంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే బస్ స్టాండ్స్ లేకపోతే కాలేజ్ ఏరియా, ఇట్లా ఏ ఏరియా నుంచి ఎక్కువ వస్తున్నాయి? ఎక్కువ అంటే రద్దీగా ఉన్న ఏరియాస్లో ఎక్కువ జరుగుతుంది. తర్వాత మహిళా కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కూడా చాలా కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మన బస్ స్టాండ్స్ దగ్గర ఎక్కువ మాకు కేసెస్ వచ్చింది. అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో కూడా, రైల్వే స్టేషన్స్ ముందు అండ్ గర్ల్స్ కాలేజెస్ ముందు మాకు ఎక్కువ కేసెస్ వచ్చినాయి. మామూలుగా షీ టీమ్స్ అంటే మీ టీం మెంబర్స్ ఎట్లా స్పెషల్ యూనిఫామ్లో ఉంటారా? ఎట్లా ఉంటారు మేడం వాళ్ళు? కాదు, వాళ్ళు టోటల్గా సివిల్స్లో ఉంటారు. అంతే నార్మల్ మనిషిలాగా వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర కెమెరాస్ ఉంటాయి అండ్ ఏదైనా కేస్ దొరికితే మేము ముందు వాళ్ళకి రికార్డ్ చేస్తున్నాము. మన దగ్గర సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. దాంతో వీఆర్ రికార్డింగ్ ది ఎంటైర్, వాళ్ళు ఏం చేస్తున్నారు అది పూర్తిగా మేము రికార్డ్ చేస్తున్నాము. కాబట్టి తర్వాత మాకు ఎవిడెన్స్ కింద అది పనికి వస్తుంది. కానీ మీరు అన్నట్టు షీ టీమ్ అంటే ఎక్కువ ప్రచారం లేదు కదా చాలా చోట్ల. సో అలాంటిది ఏమైనా తెలియక చేశాము అని ఒకసారి వాళ్ళు ఏమైనా ఇది చేస్తే వదిలేస్తారా, లేకపోతే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారా? దాని తర్వాత ఎట్లా ఉంటుంది పట్టుకున్న తర్వాత? ఇది ఏదైనా జస్ట్ వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి చేస్తున్నారు, అది దట్ ఈస్ నాట్ ఎ జస్టిఫికేషన్. ఎవరు అట్లా చేయకూడదు. అండ్ మహిళల కోసం అంతే, ఇట్ ఈస్ బిలో ద డిగ్నిటీ. ఇట్ బికమ్స్ వెరీ వెరీ సాడ్ కేసెస్ ఆల్సో ఆర్ దేర్ వేర్ ఇన్ మహిళలకి చాలా వేధింపులు జరుగుతుంది. సో మేము అస్సలు వీ విల్ నాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్. వాళ్ళు చేస్తే కూడా ఫస్ట్ టైం కూడా వాళ్ళు చేస్తే మేము చర్య తీసుకుంటున్నాము. వాళ్ళ మీద పెట్టి కేసెస్ బుక్ చేస్తున్నాము అండ్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళకి చేస్తున్నాము. సడన్గా ఒక లేడీకి ఏదైనా ప్రమాదం వచ్చిందంటే వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎట్లా షీ టీమ్ని అప్రోచ్ కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయల్ 100 అందరు గుర్తు పెట్టాలి. 100 అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, ఏదైనా ఎమర్జెన్సీ లేకపోతే ఏదైనా మహిళకి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు 100 తప్పనిసరిగా ఫోన్ చేయాలి. అక్కడ స్పెసిఫిక్గా ఈవ్ టీజింగ్ లాంటి కంప్లైంట్స్ ఉంటే వాళ్ళు మాకు, మన టీమ్స్కి మెసేజెస్ పెడుతున్నారు 100 నుండి. సో అంతే, 100 డయల్ ఈజ్ ద సొల్యూషన్. వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్ ఉంటే వాళ్ళు 100 డయల్ చేయాలి. చుట్టుపక్కన ఉన్న వాళ్ళ పర్సన్స్ కూడా ఉంటే, వాళ్ళు ఈ విధంగా చూస్తే ఇట్లా జరుగుతుంది, వాళ్ళు కూడా దయచేసి 100 డయల్ చేయాలి. అంతే, మన వాళ్ళు తప్పనిసరిగా, మన పెట్రోల్ కార్స్ ఉన్నాయి, వాళ్ళు తప్పనిసరిగా వస్తారు. అంటే కేవలం బాధితులు కాకుండా చూసిన వాళ్ళు కూడా ఎవరైనా కంప్లైంట్ చేస్తే బాగుంటుంది అంటారు. ఓకే, మీ టీమ్స్ ఐదుగురు ఉంటారన్నారు. 100 టీములు ఉన్నాయి హైదరాబాద్లో అని చెప్పారు. 100 మంది ఉన్నారా మేడం హైదరాబాద్లో? ఉన్నారు. వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. మొత్తం తిరుగుతున్నారు. టైమింగ్ బట్టి మేము ఐడెంటిఫై చేసాము. కొన్ని హాట్స్పాట్స్ అంటున్నారు. ఆ హాట్స్పాట్స్లో టైమింగ్ బట్టి, ఇప్పుడు కాలేజెస్ ఉంటే కాలేజ్ టైంలో, కాలేజ్ గోయింగ్ కమింగ్ టైంలో, తర్వాత అదేవిధంగా బస్ స్టాండ్స్లో, ఆఫీస్ టైంలో, ఇలాంటి టైమ్స్ మేము సెట్ చేసి టీమ్స్ పంపడం జరుగుతుంది. మామూలుగా ఈ షీ టీమ్స్కి ఎవరెవరు కంప్లైంట్ చేయొచ్చు? కేవలం స్టూడెంట్స్ ఈవ్ టీజింగ్ బాధితులు చేయొచ్చా, లేకపోతే డొమెస్టిక్ వైలెంట్కి బాధితులు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా చెప్పొచ్చా? యాక్చువల్గా షీ టీమ్స్ ప్రత్యేకంగా ఈవ్ టీజింగ్ గురించి పెట్టడం జరిగింది. అంతే, ఈ పబ్లిక్ స్పేస్లో ఉన్న వేధింపులు గురించి ఈ షీ టీమ్స్ పెట్టడం జరిగింది. డొమెస్టిక్ వైలెన్స్ అన్ని కోసం అది వేరే సొల్యూషన్స్ ఉన్నాయి.
కానీ షీ టీమ్స్ ప్రత్యేకంగా ఈవ్ టీజింగ్ గురించి పెట్టడం జరిగింది. కానీ ఈ మధ్యలో మీరు ఆల్రెడీ గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్ కమిటీలో మీరు కూడా ఉన్నారు, మహిళా భద్రత కమిటీలో. యాక్చువల్లీ మీరు ఏ అంశాలు స్టడీ చేశారు ఎక్కువగా? మీకు మీ దృష్టికి వచ్చినట్టు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏం కనిపించాయి? సి ట్రాన్స్పోర్ట్లో కూడా ప్రాబ్లమ్స్ చాలా మహిళలకి ఉంది. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ డెఫినెట్గా ఉంది. తర్వాత చాలామంది మహిళలకి హెల్ప్ లైన్ వాళ్ళు అడిగారు, హెల్ప్ లైన్ గురించి అడిగారు. దాని గురించి కూడా ప్రభుత్వం ప్రపోజల్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు దీని గురించి. సో ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. దానికి ఆల్మోస్ట్ అన్ని మన రికమెండేషన్స్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేశారు. మీ కమిటీ రికమెండేషన్లో బస్సులో ఒక పార్టీషన్ పెట్టాలని చెప్పినట్టున్నారు. దానివల్ల లేడీస్కి ధైర్యం ఇచ్చినట్టు ఏమి అనిపించలేదు? దానివల్ల ఇంకా ధైర్యం నూరిపోవాల్సింది పోయి మీరు వేరే చెప్పడం వల్ల మీ ఉద్దేశం ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెడితే అట్లీస్ట్ వాళ్ళకి సేఫ్గా అనిపిస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ ఈజ్ యాక్చువల్గా మెన్కి ప్రవర్తన మారాలి, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్స్ మారాలి. ఒక మహిళ బస్లో వెళ్తే ఎంతో ఆమె హరాస్మెంట్ డీల్ చేస్తున్నారు అంటే ఒక మహిళకు తెలుసు. మేము చాలా చోట్ల మేము వర్కింగ్ విమెన్ కానీ కాలేజ్ స్టూడెంట్స్తో కలిసాము అండ్ వాళ్ళ సూచనలు తీసుకున్నాము. వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఇదే, బస్లో చాలా ప్రాబ్లమ్స్. కాబట్టి ఇది ఆలోచించి మేము ఈ విధంగా రికమెండేషన్ పెట్టాము. అంటే మీ షీ టీంలో ఉన్నటువంటి మెంబర్స్కి స్పెషల్ ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? మామూలుగా మీ దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళే ఉంటారు? వాళ్ళకి మన దగ్గర ఉన్న కానిస్టేబుల్సే ఈ పని చేస్తున్నారు, కానీ వాళ్ళకి ప్రాపర్ బ్రీఫింగ్, తర్వాత ప్రాపర్ ట్రైనింగ్ కొద్దిగా ఏ విధంగా చేయాలి, ఏ విధంగా సీక్రెట్ కెమెరా యూజ్ చేయాలి కొద్దిగా చేసి పంపడం జరుగుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మీరు అంటే బస్సులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, ఎవరైనా హరాస్ చేస్తుంటే ఆమె జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చి వదిలేస్తే కూడా ఆమెని ప్రొటెక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడున్నటువంటి షీ టీంలో? ఎందుకంటే పక్కనే ఉంటే ఆమె చెప్పుకోలేని పరిస్థితి ఉండొచ్చు కదా. అందుకే చెప్తున్నాను 100 డయల్ చేయాలి. 100 నుండి వాళ్ళు మాకు డైవర్ట్ చేస్తారు, వాళ్ళ కాల్స్ కానీ వాళ్ళ మెసేజెస్ కానీ. మళ్ళీ మేము ఇక్కడ నుంచి రెస్పాండ్ చేస్తున్నాము. నేను విదేశాల్లో ఈ పోలీస్ కంప్లైంట్ సిస్టమ్ గురించి విన్నాం కొద్దిగా. జస్ట్ ఫోన్ చేస్తే వెంటనే అది ఎక్కడ ఉంది ఏరియాని కనిపెట్టి జీపీఆర్ఎస్ ద్వారా వాళ్ళు వెళ్తారు పోలీసులని. అలాంటి వ్యవస్థ మన దగ్గర కూడా వస్తుందా? డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మన చాలా వరకు వెహికల్స్, పెట్రోల్ కార్స్ వచ్చింది. ఇంకా ఇది జీపీఎస్ కూడా వస్తుంది. విదిన్ అ ఫ్యూ మంత్స్ మాకు కూడా వచ్చేస్తుంది. ఒక పిక్యులర్ కేసు ఉంది. ఒక అబ్బాయి ఆయన బస్ ఎక్కడం లేదు, కానీ ఊరికి ఆయన బస్ దగ్గర వెళ్ళి ఫ్రంట్ డోర్ దగ్గర వెళ్ళి మళ్ళీ మహిళలకి పుష్ చేయడం, టచ్ చేయడం చేసి మళ్ళీ వాపస్ వస్తున్నారు. సో ఇలాంటి అన్నీ ఏదైనా బస్ వస్తే అదే విధంగా ప్రవర్తన చేస్తున్నారు. సో అలాంటి పర్సన్ మేము వీడియోగ్రాఫ్ చేసి పట్టుకున్నాము. సో అట్లాంటి వాళ్ళకి మళ్ళీసారి కాకుండా ఉండేందుకు ఓపెన్గా ఏమని తెలుసు? అంటే వాళ్ళకి లేడీస్కి ఎట్లా తెలుస్తుంది ఇలాంటివి కాకుండా జరుగుతున్నాయి అని, మాకు ప్రాబ్లం రాదు అని చెప్పడానికి ఏమన్నా వాళ్ళకి చెప్తారా? డెఫినెట్గా వన్ థింగ్ నేను అందరు లేడీస్కి చెప్తున్నాను, వాళ్ళు నో అంటే చెప్పడానికి సిగ్గుపడకూడదు. అంటే డైరెక్ట్గా నో చెప్పాలి అండ్ గట్టిగా చెప్పాలి. ఎవరు ఇలాంటి బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు బేసికలీ కవర్డ్స్ ఉన్నారు. దే కెనాట్ టాక్ టు లేడీస్ ప్రాపర్లీ, కాబట్టి ఈ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో లేడీస్ కూడా ఇలాంటి బిహేవియర్ టాలరేట్ చేయకూడదు. ఎలాంటి ఈ విధంగా బిహేవ్ చేస్తే దే హ్యావ్ టు షౌట్, దే హ్యావ్ టు సే నో. సపోజ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ద బస్లో కూడా వెళ్తే దే హ్యావ్ టు ఇఫ్ పాసిబుల్ యూజ్ పిన్స్, యూజ్ అంబ్రెలాస్, వాట్ ఎవర్, కానీ దే హ్యావ్ టు ఫైట్ అవుట్. అది ఓకే. కొన్నిసార్లు కంప్లైంట్ చేయడానికి భయపడుతుంటారు. తల్లిదండ్రులకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో, లేకపోతే ఈవెన్ మ్యారీడ్ అయితే భర్త తెలిసే ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది పడేటువంటి లేడీస్ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అదే చెప్తున్నాను, వాళ్ళ పేరు కానీ వాళ్ళ నంబర్ కానీ వాళ్ళ ఫేస్ ఎప్పుడు బయటకి రాదు. వాళ్ళు కావాల్సిన ఉంటే మాకు కాంటాక్ట్ చేసుకోవచ్చు, మేము వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాము, కానీ వాళ్ళ ఐడెంటిటీ మేము బయటకి
ఇవ్వను. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఏం ఇఫ్ దే వాంట్ వీ విల్ నాట్ గివ్ ఇట్ అవుట్. సో మన మీద భరోసా పెట్టాలి, వీ విల్ టేక్ కేర్. ఓకే మేడం, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు షిఫ్ట్ వైజ్ చేస్తుంటారు, నైట్ డ్యూటీస్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు క్యాబ్లో కూడా వెళ్తుంటారు. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మీరు? మెయిన్గా వాళ్ళు కూడా చాలా వరకు యాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇమీడియట్గా వాళ్ళు ముందు క్యాబ్స్ తీసుకుంటే నంబర్ నోట్ చేయాలి, అవసరం ఉంటే ఫోటో కూడా అందరి దగ్గర ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వాలి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలి. డ్రైవర్ కూడా నోటీస్ చేస్తారు దట్ ఆమె అలర్ట్గా ఉన్నారు. సో ఇలాంటి కొద్దిగా జాగ్రత్తగా ఇలాంటి చిన్న చిన్న తీసుకుంటే అలర్ట్ థింగ్స్ ఇట్ విల్ బీ బెటర్. ఎస్. ఓకే, ఎక్కువగా ఇలాంటి వేధింపులు ఈ ప్రేమ పేరుతో ఎక్కువ వేధిస్తుంటారు. ఈ మధ్యకాలంలో రాజనగర్ ఏరియాలో ఒకటి అమ్మాయి మీద అటాక్ కూడా చూసాం. సో వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకోవాలి? అలాంటి ప్రాబ్లమ్స్ ముఖ్యంగా ప్రేమ అని వెంటబడుతూ ఉంటారు కదా వాళ్ళు. ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళకి ఇష్టం లేదంటే అండ్ అబ్బాయి ఇంకా స్టాక్ చేస్తే దే షుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్. దాని మీద గట్టిగా చట్టాలు కూడా ఉన్నాయి, నిర్భయ యాక్ట్ కూడా దీంట్లో ఉన్నాయి. సో వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఈ మధ్యకాలంలో స్కూల్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఉద్యోగం చేసే దగ్గర కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయనుకోండి ఎంప్లాయీస్కి, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా టీమ్స్ చెప్పాలా? ఇంకా వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా ఉంటుందా? స్కూల్లో చదువుకునే పిల్లలకి మధ్య టీచర్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎంప్లాయీస్కి సేమ్ ఆఫీస్లో కొలీగ్స్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాంట్లో కూడా చట్టాలు ఉన్నాయి. సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్లో అన్ని వర్కింగ్ ప్లేస్లో ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టాలి. అది అవసరం ఉంది, అందరు పెట్టాలి. ఇఫ్ దే ఆర్ నాట్ పుట్టింగ్ దే ఆర్ అండర్ ద స్కోప్ ఆఫ్ యాక్షన్ క్యాన్ బి టేకన్ అగేన్స్ట్ దెమ్. సో స్కూల్స్లో కూడా ఏదైనా స్టాఫ్ రిక్రూట్ చేసిన ముందు లేకపోతే ఏదైనా స్టాఫ్ తీసుకొని ముందు దే హ్యావ్ టు సీ ది యాంటీసిడెంట్స్. వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ పనిచేశారు, ఎందుకు అక్కడ నుంచి తీసేశారు, ఇవన్నీ వెరిఫై తప్పనిసరిగా చేయాలి. ఎవరు చేయాలి ఇది? స్కూల్ మేనేజ్మెంట్ చేయాలి. స్కూల్ మేనేజ్మెంట్ డెఫినెట్గా చేయాలి. ఎవరు వాళ్ళ దగ్గర పని చేస్తున్నారు, డ్రైవర్ కానీ కండక్టర్ కానీ స్కూల్లో ఉన్న స్టాఫ్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ వెరిఫికేషన్ ఇంతకుముందు వాళ్ళు ఎక్కడ చేసేది తప్పనిసరిగా చేయాలి. మామూలుగా మేడం హైదరాబాద్ లాంటి సిటీస్కి మైగ్రేటెడ్ లేబర్ ఎక్కువగా ఉంటారు, వలస కూలీలు. వాళ్ళు పనిచేసే దగ్గర కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. బట్ వాళ్ళకి ఈ అవేర్నెస్ ఉండదు, 100కి ఫోన్ చేయాలని తెలీదు. వాళ్ళు అక్కడ ఇబ్బంది ఎదుర్కొంటే వాళ్ళు ఎవరిని అప్రోచ్ కావాలి? ఈజీ వే నేను 100 చెప్తున్నాను, అందరికీ నేను 100 చెప్తున్నాను. 100 ఈజ్ ది సొల్యూషన్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో 100 డయల్ చేయాలి. మేము మన అన్ని పెట్రోల్ వెహికల్స్లో కూడా 100 డయల్ ఉంది. అందరికీ ఇప్పుడు చాలా వరకు అవగాహన వచ్చింది 100 డయల్ గురించి. సో మీలాంటి ప్రోగ్రామ్స్ నుండి కూడా నేను అదే చెప్తున్నాను దట్ ఎవరైనాకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా 100 డయల్ చేయాలి. కానీ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్ పిలిపించడము, మళ్ళీ కేసులు, వేధింపులు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, లేడీ ఎంప్లాయీస్ రావడం భయపడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు బయటకి రాదంటే మాకు ఎట్లా తెలుస్తుంది? ఆ కంప్లైంట్ చేసిన తర్వాత మళ్ళీ స్టేషన్ పిలుస్తారని భయం ఉంటుంది. నో, భయం పెట్టకూడదు. వీఆర్ దేర్. ఇప్పుడు మేము కూడా మన సర్వీసెస్లో కూడా వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు చేంజ్. మన పోలీస్ కానిస్టేబుల్స్, మన పోలీస్ పర్సనల్ కూడా మేము జెండర్ సెన్సిటివ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము. సో మేము కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మేము వీఆర్ చేంజింగ్. ఎస్. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంతకుముందు అడిగిన క్వశ్చన్, సరే ఉమెన్ స్టాఫే తక్కువ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో, అందులో ఐదుగురు చెప్పని పెట్టారంటే 500 మెంబర్స్ దానికే పోతారు. కొత్తగా ఏమైనా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారా, లేకపోతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం తరఫున కూడా ఈ 33.3% రిజర్వేషన్ మహిళల కోసం స్పెసిఫిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వం ఒప్పుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ రిక్రూట్మెంట్లో మాకు చాలామంది మహిళలు వస్తారు. సో అలాంటి మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే మన మొత్తం పోలీస్ స్టేషన్స్లో వీ కెన్ పుట్ మెనీ మోర్ లేడీ కానిస్టేబుల్స్. మామూలుగా 100 ఓకే. ఒకవేళ ఏదైనా SMS మీరు ఏదైనా యాప్స్ చెప్తే వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందా?
అది కూడా దేర్ ఆర్ సో మెనీ యాప్స్ ఇన్ ద మార్కెట్, వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఎస్ వీఆర్ ఆల్సో వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు డయల్ 100 as far as we are concerned. Yes. మేడం, ఈ మహిళా వేధింపులు అన్ని డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయని అంటుంటారు. మహిళ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మహిళల మీద అగైన్ నేను అదే చెప్తున్నాను, మన డిపార్ట్మెంట్లో కూడా మన సెల్ పెట్టాలి. ఆల్రెడీ పెట్టడం జరిగింది. మన మహిళలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా మేము టేక్ కేర్ చేస్తాం. మేడం, స్వాతి లక్రా ఈరోజు అడిషనల్ సిపి అయ్యారు, డీఐజీ ర్యాంకులు ఉన్నారు. మొత్తం మహిళలందరికీ భద్రతను మీ భుజం మీద మోస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? నేను జార్ఖండ్ నుండి బిలాంగ్ చేస్తున్నాను. నేను రాంచీ నా సొంత ఊరు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఇక్కడ అయింది కాబట్టి ఇప్పుడు ఇదే నా ఇల్లు అయిపోయింది. ఫస్ట్ నుంచి మీకు ఐపీఎస్ అనే అంబిషన్ ఉందా, లేదా తర్వాత చూసిన తర్వాత ఇట్లా వచ్చారా, లేక ఇంకోటి ఏదో చేయబోతే ఇక్కడికి వచ్చారా? నో, మొదటి నుండి కాదు. నేను ఢిల్లీలో చదివినాను. అక్కడ నా పియర్ గ్రూప్స్, నా ఫ్రెండ్స్ అందరు ప్రిపేర్ చేసేవారు. సో వాళ్ళతో పాటు నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆఫ్ కోర్స్ నా ఫాదర్కి చాలా ఇష్టం దట్ ఐ షుడ్ బికమ్ సంథింగ్. సో మీ ఫాదర్ ఏం చేసేవారు? నా ఫాదర్ రైల్వేస్లో ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు. ఇంకా మీ సిస్టర్స్, బ్రదర్స్ ఎవరన్నా? నేను చిన్న, పెద్ద నా అక్క, ఆమె బ్యాంక్లో మేనేజర్గా ఉన్నారు. నెక్స్ట్ నా అన్న ఉన్నారు, ఆయన కూడా స్టేట్లో పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. తర్వాత నేను ఉన్నాను. జనరల్గా ఉమెన్స్ ప్రిపరేషన్లో ఫస్ట్ ఐఏఎస్ఏ టార్గెట్ పెట్టుకుంటారు. ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు లేని, ఒకసారి వచ్చినా కూడా నెక్స్ట్ ఇంకోసారి ఐఏఎస్కే ట్రై చేస్తారు. మీరు అట్లా ఏం ఫీల్ కాలేదు? నేను ఎప్పుడు అట్లా ఫీల్ కాలేదు. నా ఉద్దేశం అంటే నాకు బహుశా పోలీస్లో భగవంతుడు పంపించారు ఏదో చేసుకోవడానికి, బహుశా అలాంటి ఐడియా వచ్చింది నాకు. సో ఐ నెవర్ ట్రైడ్ ఫర్ ఐఏఎస్ ఆర్ ఎనీ అదర్ సర్వీస్. మొత్తం ఈ పోలీస్ జర్నీలో మీకు బాగా సాటిస్ఫై చేసిన ఇష్యూ ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది సమస్యలు మీ దగ్గరికి వస్తాయి, వాళ్ళ లైఫ్ అండ్ డెత్ ఉన్నా కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్కే వస్తాయి, అవే మీరే సాల్వ్ చేయాలి. అట్లాంటి ఇష్యూస్ ఏమన్నా, ఇది నాకు ఇది స్వీట్ మెమొరీ, నేను బాగా చేశాను ఫీల్ అయిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంతే కొన్ని సందర్భంగా వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సేవ్ లైవ్స్. అలాంటి టైంలో చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యాము. ఒక ఇన్సిడెంట్ ఉంది వేరెన్ ఒక బిజినెస్ మ్యాన్ కిడ్నాప్ అయ్యారు, వేరే స్టేట్ నుండి కిడ్నాప్ అయ్యారు. మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ నా జిల్లాలో, నేను ఎస్పీగా పనిచేశాను అప్పుడు, సో నా జిల్లాలో బహుశా కిడ్నాప్ చేసి వాళ్ళు తీసుకొచ్చారు. సో అది నేను చాలా సీరియస్గా తీసుకొని వీ కుడ్ గెట్ హిమ్ జస్ట్ బిఫోర్ హీ వాజ్ కిల్డ్. సో దే హ్యాడ్ అ పిస్టల్, వాళ్ళ దగ్గర కత్తి అన్నీ ఉండేది వాళ్ళ వెహికల్లో, ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళారు. సో చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. స్మాల్ బేబీ కూడా ఆయనకి ఉండేది. సో వైఫ్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు. జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా హార్ష్గా ఉండాలి, కఠినంగా ఉండాలి. సో అట్లాంటప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా, నేను ఈ ఇన్సిడెంట్ ఇట్లా ఇబ్బంది పెట్టాను వాళ్ళు ఎవరికైనా? ఏ తప్పు చేసిన వాళ్ళ మీద హార్ష్గా చేయాల్సింది, కానీ సిటిజన్స్ హూ ఆర్ గుడ్ సిటిజన్స్ వాళ్ళ మీద హార్ష్ ఉండడానికి అవసరం లేదు. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ సెల్వ్స్. వేర్ వీ హ్యావ్ టు బీ హార్ష్, వీ హ్యావ్ టు బీ హార్ష్, and where there are good work going on, we have to show our human side also. మేడం, మీరు నార్త్లో పెరిగారు, అంటే ఢిల్లీలో చదువుకున్నారు, ఇక్కడ సౌత్లో ఉంటున్నారు. ఓవరాల్గా హ్యూమనిజం, ఎస్పెషల్లీ ఉమెన్స్లో ఎక్కడ ధైర్యవంతులు ఉంటారు, ఎక్కడ ఇది ఉంటారు, ఏం తేడా కనిపించింది నార్త్కి సౌత్కి? అట్లా లేదు. మహిళలు అంటే అక్కడ కూడా చాలా వేధింపులు జరుగుతుంది. నేను కూడా కాలేజీలో చదివినప్పుడు నేను కూడా బస్సెస్లో తిరిగాను, అక్కడ కూడా మేము ఫేస్ చేసాము. కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అదే చూస్తున్నాను.
సో బీయింగ్ ఇన్ దిస్ పొజిషన్ ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత కూడా ఉంది ఏదో మహిళలు గురించి చేసుకోవడానికి. ఒక అమ్మాయి అర్ధరాత్రి సిటీలో తిరిగితే స్వాతంత్రం వచ్చినట్టే అప్పుడు అని చెప్పి గాంధీ అన్నారని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అట్లాంటి పరిస్థితులు హైదరాబాద్ లాంటి సిటీలో వస్తాయా? అంటే నేరం చేసేవాడికి అంత భయం వస్తుందా? ఐ హోప్ సో. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అండ్ మేము దాని గురించి ట్రై చేస్తున్నాము. ఐఎమ్ హోప్ఫుల్. ఛాన్స్ ఉంది అంటారు. ఓకే, ఓవరాల్గా అమ్మాయిలకి, స్పెషల్లీ ఉద్యోగం చేసే అమ్మాయిలకి, చదువుకునే అమ్మాయిలకి ఏం చెప్తారు మీరు వాళ్ళకి? Be confident. They have to be confident and believe in yourself that you can do it. That is important. And ఏదైనా చేస్తే మీరు put your heart and put your mind and everything in it and you do it, you will definitely be successful. And as far as వేధింపులు గురించి, as I already said, you should learn to say no. Enough is enough. Don't tolerate this kind of nonsense and shout out, cry out that this is not to be done and it should not be done. And whenever required, police is with you. మీరు 100 డయల్ చేసుకోవచ్చు, మేము తప్పనిసరిగా వస్తాం. మీరు ప్రొబేషనరీ ఐపీఎస్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమెన్స్లో అవేర్నెస్ పెరిగిందా? డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసేటువంటి రేషియో పెరిగిందా? ఇప్పుడు ఎస్, కేసెస్ కూడా పెరిగింది. అంతే, మహిళలు వాళ్ళ హక్కు గురించి కొంతవరకు చేంజెస్ వచ్చింది, కానీ పూర్తిగా ఐ కెనాట్ సే దట్ వచ్చింది. డెఫినెట్లీ ఇంకా అవగాహన పెంచాలి మహిళల గురించి, యూనో వాళ్ళ హక్కు గురించి, చట్టాల గురించి అందరికీ తెలియాలి. అండ్ ఇంకా ఏ స్కోప్ ఉంది. సో వీ హ్యావ్ టు let the ladies come out and tell their problems. Okay, thank you madam.